పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇలాగైతే ఎలా అనితమ్మా? వంగలపూడి అనిత వల్ల టీడీపీకి రాజకీయ లాభమా నష్టమా? వంగలపూడి అనిత టీడీపీకి ప్లస్ అవుతారా లేక ఆ విమర్శలతో నష్టం చేకూరుస్తారా? ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఒకంత పార్టీకి మేలు చేస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె తన శాఖ తప్పించి మిగిలిన అన్ని విషయాల్లోనూ వెంటనే రియాక్ట్ అవుతూ వైసీపీని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తూ తనతో పాటు పార్టీని కూడా ఇబ్బందిలోకి నెడుతున్నారు. పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అనిత మాటలు వినసొంపుగా ఉండొచ్చేమో కానీ సాధారణ ఓటర్లకు మాత్రం ఒకంత ఏవగింపు కలుస్తాయన్న కామెంట్స్ వినబడుతున్నాయి. వంగలపూడి అనిత ఎదుటివారిపై విమర్శలు చేసినప్పుడు అంతే స్థాయిలో కౌంటర్లు వస్తాయి. దానికి సిద్ధంగా ఉండాల్సిందే. అనిత మాత్రమే కాదు, ఎవరికైనా ఆ సూత్రం వర్తిస్తుంది. వంగలపూడి అనిత ఉపాధ్యాయులుగా పనిచేసి కష్టపడి రాజకీయాలు వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. ఒక మహిళ తాను పాలిటిక్స్లో రాణించాలంటే అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం అనిత మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉండే అందరూ మహిళలది అదే పరిస్థితి. వంగలపూడి అనిత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆమె 2024లో హోంమంత్రి అయిన నాటి నుంచి వైసీపీ అధినేత జగన్ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వెటకారం చేయడంతో పాటు వైఎస్ భారతిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో హోంమంత్రి అనిత పడిపోయారనిపిస్తుంది. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణపై కూడా హోంమంత్రి సక్రమంగా యాక్ట్ చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం మెప్పు పొందడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. అందుకు అవతల వారిని దూషించి క్రెడిట్ కొట్టాలని భావిస్తే తాను కూడా అందుకు ధీటుగా విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. నాడు తాము చిన్నప్పుడు ఉద్యోగాల కోసం వెతుకునే వాళ్ళమని, ఇప్పుడు యువత కోసమే ఉద్యోగాలు వెతుకుంటూ వస్తున్నాయని వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రశంస చేయవచ్చు కానీ మరీ ఇంతగానా అంటూ నెట్టింట సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. అందుకే అనితమ్మ ఒకసారి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే అవతల వ్యక్తులు ఏమైనా ఉంటే అప్పుడు ఘాటుగా కౌంటర్ చేయవచ్చని కొందరు హితో పలుకుతున్నారు. మొత్తం మీద వంగలపూడి అనిత టీడీపీకి ప్లస్ అవుతారా లేక నష్టం చేకూరుస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.